ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్లోని ఫస్ట్ యూనిట్ సెల్ బయాలజీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెల్ బయాలజీ యొక్క అవుటర్ వ్యూ అనేది ఇస్తాను. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను ఇక్కడ రైజ్ చేస్తాను. ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళు నోట్స్ తీసుకొని మేక్ చేసుకుంటే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఈ యొక్క సెల్ బయాలజీ అంటే కణజీవ శాస్త్రం అని అంటాం. ఈ యొక్క కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం కణజీవ శాస్త్రం అని అంటాం. ఈ యొక్క సెల్స్ యొక్క ఆర్గనైజేషన్ చూద్దాం. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది. దీంట్లో లివింగ్ సెల్స్ అండ్ నాన్ లివింగ్ సెల్స్ ఉంటాయి. సో అంటే సజీవ కణాలు, నిర్జీవ కణాలు ఉంటాయి. సో ఈ యొక్క సజీవ కణాల నుంచే మనకి ఈ యొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క పిక్చర్లో సెల్ అనేది ఏంటంటే సెల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సెల్స్ అనేవి ఫస్ట్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క సెల్ అనేది టిష్యూస్గా ఫామ్ అవుతుంది. అంటే టిష్యూస్ అనేవి మరలా ఆర్గాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆర్గాన్ అనేది ఆర్గాన్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తుంది. ఆర్గాన్ సిస్టమ్ అనేది ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి సెల్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ యాన్ ఆర్గానిజం. సెల్ అనేది బేసిక్ యూనిట్ అనమాట. దేనికి అంటే ఆ యొక్క స్ట్రక్చర్ అలాగే ఫంక్షన్ చేయడానికి ఆర్గానిజం అనేది ఫామ్ అవడానికి ఉపయోగపడేదే సెల్. అలాగే ఈ యొక్క సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఫామ్ అవుతున్నాయి. ఈ యొక్క టిష్యూస్ ఎలా ఫామ్ అవుతున్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ వర్క్ టుగెదర్ టు పర్ఫామ్ ఏ టాస్క్. అంటే 1 or more సెల్స్ అనేవి కలిసి ఇక్కడ టిష్యూస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. 2 or more tissues working together to పర్ఫామ్ ఏ టాస్క్. అలాగే ఈ యొక్క ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆర్గాన్స్ దట్ వర్క్ టుగెదర్ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఈ యొక్క ఆర్గాన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆర్గాన్ సిస్టమ్ మొత్తం కలిసి ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది. అంటే ఈ లివింగ్ థింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సో ఈ యొక్క ఒక్క సెల్లే ఒక పూర్తి హ్యూమన్ని రెడీ చేస్తుందంటే మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క సెల్ గురించి మనం ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఈ యొక్క కణం ఏదైతే ఉందో ఈ కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణశాస్త్రం లేదా సైటాలజీ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ లేదా కణశాస్త్రం అంటారు. మరి ఈ కణాలన్నీ కలిస్తే కణజాలాలు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రం అంటాము. సో హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రం అంటారు. ఇది లాస్ట్ ఇయర్ పేపర్లో అడిగారు. నెక్స్ట్ ఈ యొక్క కణజాలాల యొక్క అంతర్నిర్మాణం ఏదైతే ఉందో ఈ యొక్క అంతర్నిర్మాణం లోపలున్న అంతర్నిర్మాణం మొత్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎనాటమీ అంటారు. ఈ యొక్క లోపలున్న ఫంక్షన్స్ అన్నిటినీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం అనాటమీ లేదా అంతర్నిర్మాణ శాస్త్రం అని అంటాము. అలాగే ఈ యొక్క కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటాము. సో ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ యొక్క కణాన్ని మొదటిసారిగా రాబర్ట్ హుక్ అనే ఆయన కనుగొన్నారు. ఈ యొక్క రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665 సంవత్సరంలో బెండు ముక్కలో కనుగొన్నారనమాట. ఈ యొక్క కణాన్ని రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ యొక్క సెల్ గురించి మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. రాబర్ట్ హుక్ రచించిన గ్రంథం వచ్చేసి మైక్రోగ్రాఫియా. ప్రతి కణానికి విభజన చెందే శక్తి ఉందని రుడాల్ఫ్ విర్కో అనే సైంటిస్ట్ కనుగొన్నారు. సో ఇక్కడ చూడండి విభజన చెందే శక్తి అంటే సెల్ అనేది టిష్యూస్ అనేవి ఆర్గాన్ అనేవి ఆర్గాన్ సిస్టమ్. సో ఈ విధంగా డెవలప్ అవడానికి ఇలా డెవలప్ అవుతున్నాయని మొదటిసారిగా చెప్పింది రుడాల్ఫ్ విర్కో అనే సైంటిస్ట్ ఆయన కనుగొన్నారు. మరి ఈ యొక్క కణ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ కణ సిద్ధాంతం సెల్ థియరీని కనుగొన్నది స్లీడన్ మరియు స్వాన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. కణ సిద్ధాంతాన్ని స్లీడన్ మరియు స్వాన్ అనే సైంటిస్టులు 1838 సంవత్సరంలో కనుగొన్నారు. నెక్స్ట్ వచ్చేసి మరి సజీవ కణం నిర్జీవ కణం అని చెప్పాం. లివింగ్ సెల్స్ నాన్ లివింగ్ సెల్స్ అని చెప్పాం. మరి వీటిని కనుగొని చూద్దాం. సజీవ కణాన్ని అంటే లివింగ్ సెల్ని కనుగొన్నది ఆంటోన్ వాన్ లువెన్హుక్. వెరీ ఇంపార్టెంట్ బిట్. లివింగ్ సెల్ని కనుగొన్నది ఆంటోన్ వాన్ లువెన్హుక్. అలాగే నాన్ లివింగ్ సెల్స్ అంటే నిర్జీవ కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. సజీవ కణం అయితే ఆంటోన్ వాన్ లువెన్హుక్, నిర్జీవ కణం అయితే రాబర్ట్ హుక్. అలాగే మనం ఈ యొక్క దీంట్లో మనం ప్రొకారియోటిక్ సెల్స్ యుకారియోటిక్ సెల్స్ అంటున్నాం. ప్రొకారియోటిక్ అంటే కేంద్రక పూర్వజీవులని, యుకారియోటిక్ అంటే కేంద్రక జీవులు అనేసి చెప్తున్నాం.
ప్రొకార్యోటిక్ జీవులన్నీ అంటే ప్రొకార్యోటిక్ సెల్స్ అన్నీ యూనిసెల్యులర్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రొకార్యోటిక్ సెల్స్ అన్నీ ఏమంటున్నాం మనం? యూనిసెల్యులర్. అలాగే యుకార్యోటిక్ సెల్స్లో కూడా యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ ఉంటాయన్నమాట. సో యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ రెండు యుకార్యోటిక్ సెల్స్లో ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క ప్రొకార్యోటిక్ సెల్ అంటే ఏదైతే ఉందో కేంద్రక పరోజీవులని సింపుల్ సెల్గా చెప్పొచ్చు. సో సింపుల్ సెల్స్ ఏంటి ఎగ్జాంపుల్ అంటే ప్రొకార్యోటిక్ సెల్. అలాగే కాంప్లెక్స్ సెల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యుకార్యోటిక్ సెల్స్. మరి ఈ యొక్క సెల్స్లో మనం ఈ యొక్క ఆర్గాన్స్ అనేవి చూస్తున్నాం. ఇంకా సైటోప్లాజం వచ్చేసి న్యూక్లియర్, ప్లాస్మిడ్, సెల్ వాల్, ఇలా ప్లాంట్ సెల్, ఇలా ఈ యొక్క ఆర్గానల్స్ అనేవి చూద్దాం. వాటి నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం ప్లాంట్ సెల్. ఈ యొక్క ప్లాంట్ సెల్లో ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఏదన్నా ఉందంటే అది క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ అనేది దాంట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క క్లోరోఫిల్ పిగ్మెంట్ ద్వారా అది ఫోటోసింథసిస్ని జరుపుకుంటుంది. సో కిరణజన్య సంయోక్రియ జరిపి ఆహారాన్ని ఇవి తయారు చేసుకుంటున్నాయి. మరి ఇక్కడ మైటోకాండ్రియా, యానిమల్ సెల్లో మైటోకాండ్రియా అనేది ఇంపార్టెంట్. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. సో ఇది ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్, సెల్ ఆర్గానల్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. హరిత రేణువు అంటే క్లోరోప్లాస్ట్. ఈ యొక్క క్లోరోప్లాస్ట్ని మనం ద కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోరోప్లాస్ట్ని కనుగొన్నది ఎవరంటే సాక్స్ అనే సైంటిస్ట్ ఈ యొక్క క్లోరోప్లాస్ట్ని కనుగొన్నారు. కిరణజన్య సంయోక్రియ జరపడానికి, ఫోటోసిన్థసిస్ జరపడానికి ఈ యొక్క క్లోరోప్లాస్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మైటోకాండ్రియా. ఈ యొక్క మైటోకాండ్రియా అనేది సైంటిఫిక్ నేమ్ వచ్చి దీన్ని మైటోకాండ్రియాని మనం ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాము. మైటోకాండ్రియాని మనం ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అయితే ఈ యొక్క మైటోకాండ్రియాని బెండా అనే సైంటిస్ట్ కనుగొన్నారు. సో ఎవరు కనుగొన్నారు? మైటోకాండ్రియాని బెండా అనే సైంటిస్ట్ కనుగొన్నారు. వీటి యొక్క పని ఏంటంటే ఇది ఏం చేస్తుంది ఈ యొక్క సెల్స్లో అంటే శ్వాసక్రియను జరుపుతుంది, అంటే రెస్పిరేషన్ని ఇది డెవలప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసి గాల్జీ సంక్లిష్టం, గాల్జీ అపరేటస్. ఈ యొక్క గాల్జీ అపరేటస్ని డిక్టియోజోమ్స్ అంటాం అనమాట. డిక్టియోజోమ్స్ లేదా శ్రావక కణాంగం అనేసి అంటాం. ఈ యొక్క గాల్జీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వారిని కనుగొన్నది కామెల్లో గాల్జీ అనే సైంటిస్ట్ ఈ యొక్క గాల్జీ కాంప్లెక్స్ని కనుగొన్నారు. ఈ యొక్క గాల్జీ సంక్లిష్టం యొక్క పని ఏంటంటే లిపిడ్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. లిపిడ్స్ని, హార్మోన్స్ని, ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి? గాల్జీ కాంప్లెక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలం. సో వీటిని సైటోస్కెల్టన్ అని అంటాము. దీన్ని సైటోస్కెల్టన్ లేదా కణ అస్థి పంజరం అనేసి అంటామన్నమాట. ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం ఏదైతే ఉందో దాన్ని పోర్టర్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. వీటి యొక్క విధి ఏంటంటే కణాంతర్గత రవాణాలో ఇది పాల్గొంటుంది. సో కణం లోపల రవాణా ట్రాన్స్పోర్ట్ జరపడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రైబోజోమ్స్ని మనం ప్రోటీన్ పరిశ్రమలు అంటాం. సో ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని వీటిని పిలుస్తాము. ఈ యొక్క రైబోజోమ్స్ని పెలాడే అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఈ యొక్క ప్రోటీన్లు, ఈ యొక్క రైబోజోమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ప్రోటీన్లని తయారు చేస్తాయి. నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసి లైసోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్ అంటాం. లేదా ఆత్మహత్య కోశాలు అని అంటాం. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఏం చేస్తాయంటే సూసైడల్ బ్యాగ్స్ అనేవి మన యానిమల్ సెల్స్లో కానీ ఏదైనా ఫారెన్ జీన్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటాక్ చేసినప్పుడు మనకి వ్యాధి కలుగుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎక్కువ అవుతున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది వేరే ఆర్గాన్స్కి ఫామ్ అవ్వకోకుండా ఈ యొక్క సెల్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సో అక్కడితో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఆగిపోతుంది. సో అటువంటి ప్రక్రియ జరగడానికి ఈ లైసోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ యొక్క లైసోజోమ్స్ని డుడువే అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఇది కణాంతర జీర్ణక్రియ జరగడానికి అంటే ఇంటర్నల్గా జీర్ణక్రియ జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిక్తిక, వాక్యూల్ అని అంటాం. ఇది ఓన్లీ ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. ఈ యొక్క రిక్తికాని మనం ద స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాము. ద స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ లేదా కణ భండాగారం అనేసి అంటాం అన్నమాట. ఈ యొక్క వాక్యూల్ని మటిలి అనే సైంటిస్ట్ కనుగొన్నారు.
మటిలీ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్క్రేషన్ అనేది చేస్తుంది, విసర్జన అనేది చేస్తుంది. అలాగే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, వేస్టేజ్ ఏదైతే ఉందో వాటిని స్టోర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కేంద్రకం, న్యూక్లియస్ అంటాం. సో ఈ యొక్క న్యూక్లియస్ని సెల్ బ్రెయిన్ అని అంటారనమాట. న్యూక్లియస్ యొక్క నేమ్ని మనం సెల్ బ్రెయిన్ లేదా కణ మేధస్సు అని అంటాం. ఎందుకు సెల్ బ్రెయిన్ అన్నామంటే ఇది ఈ యొక్క సెల్స్ని మొత్తాన్ని ఇదే ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం సెల్ బ్రెయిన్ అని అంటాం. ఈ యొక్క న్యూక్లియస్ని రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఈ యొక్క న్యూక్లియస్ ఏం చేస్తుందంటే లోపల రీప్రొడక్షన్ జరగడానికి, సెల్స్లో రీప్రొడక్షన్ జరగడానికి, అలాగే క్రియల పర్యవేక్షణ అంటే లోపల ఏమేమి జరుగుతుంది, ఏమేమి ఫంక్షన్స్ జరుగుతున్నాయో ఇవి ఐడెంటిఫై చేసి వాటికి సిగ్నల్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో కణ మేధస్సు అనే కేంద్రకాన్ని మనం అంటాము. ఇది ఈ యొక్క సెల్ ఆర్గాన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి బిట్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి మీకు 2 నుంచి 3 బిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఈ యొక్క వీడియోని పాస్ చేసి రాసుకుంటే మీకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది. ఈ యొక్క బిట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఇది ఓన్లీ ఏపీపీజీ సెట్టే కాదు, అలా టీఎస్పీజీ సెట్, అలాగే సిఎస్ఐఆర్ నెట్, ఎంసెట్, వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అన్నమాట.